నమస్తే, వెల్కమ్ టు టెక్స్ వారధి. నేను సువర్ణ. టెక్స్ అకాడమీ అనేది 14 సంవత్సరాలుగా ఉత్తమ సేవలను అందిస్తూ వేలాది మంది వారి కెరీర్ మార్పు చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. 4 కంటే ఎక్కువ రాష్ట్రాలలో మరియు 9 కంటే ఎక్కువ బ్రాంచ్లలో వీరి ప్రస్థానం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐటీ మరియు నాన్ ఐటీ రంగాల్లో 50,000 కంటే ఎక్కువ మంది ప్రొఫెషనల్స్కు శిక్షణ అందించారు. ఫుల్ స్టాక్, జావా, డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి 50 కంటే ఎక్కువ అడ్వాన్స్డ్ కోర్సులను అందిస్తూ ప్రాక్టికల్ లెర్నింగ్ ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తున్నారు. సో ఇవాళ టెక్స్ అకాడమీ నుంచి మనకి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి సైబర్ సెక్యూరిటీ ఫెసిలిటేటర్ మిస్టర్ శశిధర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే శశిధర్ గారు. సో సైబర్ సెక్యూరిటీకి మీరు ఫెసిలిటేటర్. సో అసలు యాక్చువల్గా వాట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ? సో సైబర్ సెక్యూరిటీ అనగానే ఇప్పుడు మనకి చాలా కంపెనీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి సైబర్ సెక్యూరిటీ రిలేటింగ్ టు ఇప్పుడు చెప్పాలి అని అంటే సో మనకి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. సో మనం డైలీ ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం. సో అది కాకుండా ఇప్పుడు మనం సోషల్ మీడియా చాలా ముందుకెళ్ళింది. సో మనం ఎవ్రీథింగ్ ఇప్పుడు ప్రతిదీ మనకి ఫోన్లో కానీ డిజిటలైజ్ అయిపోయింది. సో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అనేది ఎలాంటి విభాగం అని అంటే డేటాని ప్రొటెక్ట్ చేయడం. సో సైబర్ సెక్యూరిటీ అనగానే డేటాని ప్రొటెక్ట్ చేయడం. సో చాలామందికి హ్యాకింగ్, ఇల్లీగల్ థింగ్స్ ఇప్పుడు చాలామంది చూసుకుంటే బయట సో చాలా ఫ్రాడ్స్కి గురవుతున్నారు. సో మనీ లాస్ కావడం కానీ సో ఇప్పుడు చాలా విధాలుగా డేటాని కూడా లూజ్ అవుతున్నారు. సూసైడ్స్ అనేవి జరుగుతున్నాయి, స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి, సో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి. సో వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి, ఇవన్నీ జరగకుండా ఉండడానికి కంపెనీస్ కానీ గవర్నమెంట్ వ్యవస్థలు కానీ సైబర్ సెక్యూరిటీ అనే విభాగాన్ని యూజ్ చేస్తారు. సో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అనగానే మనకి ఎలా అంటే ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. మనకి బ్యాంకింగ్ సెక్టార్ అనుకోండి. సో బ్యాంకింగ్ సెక్టార్లో ఇప్పుడు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన డేటా ఏముంటుంది. సో ఇప్పుడు యూజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ, ఇప్పుడు నా ఆధార్ కార్డ్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్, నా బ్యాంక్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, నా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎన్ని జరుగుతున్నాయి. సో ఈ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళ దగ్గర ఉంటుందండి. సో ఇప్పుడు ఇలా చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఆ కంపెనీ అంటే ఆ బ్యాంక్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఆ డేటాని హ్యాకర్స్ దొంగలించకుండా ఉండడానికి సో సైబర్ సెక్యూరిటీ అనే విభాగాన్ని ఉంచుకుంటారండి. సో వాళ్ళు ఏం చేస్తారని అంటే హ్యాకర్స్ ఎవరైతే వాళ్ళ కస్టమర్స్ డేటాని లీక్ చేయకుండా ఉండడానికి లేదా దొంగతనం చేసి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేయకుండా ఉండడానికి సో మనకి సైబర్ సెక్యూరిటీ అనే విభాగంలో ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా మనకి సైబర్ సెక్యూరిటీ అనే విభాగాన్ని నడుపుతారన్నమాట. సో ఇలా మనకి సైబర్ సెక్యూరిటీ అనేది చాలా మట్టుకు ఇప్పుడు ఐటీ సెక్టార్లో కానీ మనకి ఫార్మాలో కానీ సో చాలా ఇండస్ట్రీస్లో సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఉన్నతంగా ఉంది. సో ఇప్పుడు ఏఐ జనరేషన్ నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్లీ. సో ఏఐని కూడా ప్రొటెక్ట్ చేయడానికి సైబర్ సెక్యూరిటీ అనే వాళ్ళు కావాలి. సో ఇప్పుడు చాలా ఏఐస్ అనేటివి చాలా ముందుకు వెళ్ళిపోయాయి. ఆ ఏఐ అనేది చెడ్డ వాళ్ళ చేతిలో పడ్డప్పుడు సో సైబర్ సెక్యూరిటీ అనే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు ఏఐని. సో ఇలాంటి విభాగాల్లో మనం సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఉంది. సో ఇది సైబర్ సెక్యూరిటీ మనకి చాలా ఫ్యూచర్ ఉంటుంది సైబర్ సెక్యూరిటీలో. ఇప్పుడు ఏఐ తర్వాత మనకి ఫ్యూచర్లు ఇప్పుడు మనకి చూసుకుంటే కోవిడ్ అనేది మనకి బయోవార్. సో ఇప్పుడు మనకి తర్వాత జరిగేది సైబర్ వార్. సో సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు కంప్లీట్లీ ఒక కంట్రీని నాశనం చేయాలంటే సైబర్ రిలేటెడ్ అటాక్స్ చేసి కూడా మనం కాంప్రమైజ్ చేయగలుగుతారు. సో న్యూక్లియర్ వెపన్స్ కానీ ఇలాంటి చాలా విభాగాల్లో సో ఇప్పుడు ప్లేన్స్ ల్యాండ్ అవ్వాలన్న చాలా విభాగాల్లో మనకి సైబర్ సెక్యూరిటీ అనేది యూస్ఫుల్ ఉంటుందండి. ఇట్స్ లైక్ కోల్డ్ అటాక్. ఇట్స్ లైక్ కోల్డ్ అటాక్. సో కంప్లీట్లీ మనం షట్ డౌన్ చేస్తాం అన్నమాట. సో అలా కంట్రీస్కి కూడా థ్రెట్ ఉంటుంది. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ మీద అవగాహన కలగాలి అని అంటే జనాలకి మనం అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేయాలి. సో అలా మనకి సైబర్ సెక్యూరిటీ చాలా ఉంటుంది. ఓకే, యాక్చువల్గా సంస్థలకి మాత్రమే సైబర్ సెక్యూరిటీ అవైలబుల్ ఉంటుందా? ఇండివిజువల్కి పర్సనల్ టు పర్సనల్ కూడా సైబర్ సెక్యూరిటీ చేసుకోవచ్చా? లైక్ వీ యూజ్ మొబైల్స్ కంటిన్యూస్లీ, సో దానికి కూడా సైబర్ సెక్యూరిటీ ఆప్షన్ ఉంటుందా? సో సైబర్ సెక్యూరిటీ ఆప్షన్ అనేది ఎలా ఉంటుందంటే పర్సనల్గా మాత్రం ఉండదండి. సో అది మనం ఓన్గా ఇప్పుడు మీకు ఏదైనా లింక్ వచ్చింది అనుకోండి, మీకు తెలియని లింక్ మీద మనం క్లిక్ చేయకూడదు. సో ఒకసారి మనం క్లిక్ చేసామంటే దాంట్లో వైరస్ అనేది డౌన్లోడ్ అయిపోయి మన ఫోన్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. ఆ కాంప్రమైజ్ అయిన విషయం కూడా మనకు తెలియదు. సో హ్యాకర్స్ అనేవాళ్ళు ఈజీగా సో దాన్ని యూజ్ చేసుకొని మన డేటాని గ్రాబ్ చేసుకొని మన ఇన్ఫర్మేషన్ని లీక్ చేసుకొని వాళ్ళు చాలా మట్టుగా
చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకి కంప్లీట్లీ కంపెనీస్ కోసమే సైబర్ సెక్యూరిటీ అనే విభాగాన్ని తీసుకొచ్చాం. ఇప్పుడు మనకు ఫోన్పే ఉంది, లైక్ పేటిఎం ఉంది, లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో వాళ్ళు మనని ప్రొటెక్ట్ చేస్తారు. సో అంటే మోస్ట్ ఆఫ్ ది సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతాయి అంటే అవేర్నెస్ లేకపోవడం వల్లనే సైబర్ క్రైమ్స్ అనేవి జరుగుతాయి. ఎథికల్ హ్యాకింగ్ అనేది కూడా యాక్చువల్గా పర్సనల్స్కి ఎక్కువగా, ఇండివిజువల్స్కి ఎక్కువగా టార్గెట్ అవుతుంది. సో సైబర్ సెక్యూరిటీకి ఎథికల్ హ్యాకింగ్కి ఏంటి డిఫరెన్స్? సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే సైబర్ సెక్యూరిటీ అనేది ఒక మొత్తం విభాగంలో ఎథికల్ హ్యాకింగ్ అనేది ఒక చిన్న విభాగం అన్నమాట. సో ఇప్పుడు ఎలా అంటే కంపెనీస్ ఏం చేస్తాయి అని అంటే వాళ్ళ సొంతంగా వాళ్ళ వెబ్సైట్స్ని అటాక్ చేసుకుంటారు. సో అటాక్ చేసుకొని దాంట్లో ఏమైనా వీక్నెసెస్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేసి సో వాటిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు. సో దీన్ని ఎథికల్ హ్యాకింగ్ అని అంటాం. సో ఎథికల్ హ్యాకింగ్ ఇంకొక డివిజన్ ఉంటుంది, పెనెట్రేషన్ టెస్టింగ్ అంటాం. సో ఆ కంపెనీస్లో ఇప్పుడు ఒక వ్యక్తిని ఎథికల్ హ్యాకర్ అని పిలువరు. సో వాళ్ళు ఏమని పిలుస్తారు అని అంటే పెనెట్రేషన్ టెస్టర్ అని పిలుస్తారు. సో పెనెట్రేషన్ టెస్టర్ అని అంటే ఏంటంటే వాళ్ళ కంపెనీలో ఎథికల్ హ్యాకర్ అని అర్థం. వాళ్ళ వెబ్సైట్స్ని వాళ్ళే హ్యాక్ చేసుకొని వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకుంటారు. దీన్ని ఎథికల్ హ్యాకింగ్ అంటాం. సో కంప్లీట్లీ సైబర్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అని అంటే ఇప్పుడు మనకి ఒక హ్యాకర్ అనేవాడు మన కంపెనీని అటాక్ చేస్తున్నారు. సో అటాక్ చేస్తున్నప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఫ్రంట్ లైన్లో ఉండి ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళనే సైబర్ సెక్యూరిటీ డివిజన్ వాళ్ళు అంటాం. సో అలా అన్నమాట మనకి. సో సైబర్ సెక్యూరిటీకి ఎథికల్ హ్యాకింగ్కి ఇవి డిఫరెన్సెస్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇండివిజువల్స్ ఏదైనా లింక్ క్లిక్ చేస్తేనే ఏదైనా ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ కాల్స్ నుంచి కూడా అవుతుంది. సో అనానిమస్ కాల్స్ ఆర్ అన్నోన్ కాల్స్ నుంచి, అంటే కాల్ రాగానే ఇమీడియట్గా వాళ్ళది అంటే వాయిస్ యాక్సెసింగ్ ఆర్ ఎల్స్ సమ్ అదర్ యాక్సెసింగ్ ద్వారా వీళ్ళని హ్యాక్ చేసేయడం జరుగుతోంది ఇవాళ రేపు. సో ఏంటి డిఫరెన్స్, అసలు దీని నుంచి ఎలా బయటపడాలి, సైబర్ సెక్యూరిటీ పాత్ర ఏంటి ఇక్కడ? సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎప్పుడైనా కూడా ఫోన్లో నుంచి హ్యాక్ చేయడం అనేది కుదరదండి. సో ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా మనం చూసుకున్నట్టయితే ఓటీపీ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి బయట. లేదా మనకి ఇప్పుడు లైక్ ఒక పర్సన్ కాల్ చేసి మీరు డిజిటల్ అరెస్ట్ అంటున్నారు. డిజిటల్ అరెస్ట్ అంటే వాళ్ళు కాల్ చేసి మీది ఇక్కడ ఒక పార్సల్ దొరికిందండి, మేము కస్టమ్స్ నుంచి కాల్ చేస్తున్నాము, మీ మీద కేసు ఫైల్ అయింది, మీరు ఇంత అమౌంట్ ఇస్తే నేను మీ పేరు మీద కేసు తీసేస్తాను అనే విధంగా మాట్లాడతారు. సో ఇవన్నీ ఏంటి అని అంటే ఎప్పుడైనా కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ చెప్తుందైనా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుందైనా కూడా వాళ్ళ పర్సనల్ నెంబర్స్ నుంచి ఎవరికి కాల్ చేయరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది అన్నప్పుడు వాళ్ళు ఓటీపీస్ అడగరు, అది బ్యాంకింగ్ రూల్స్లో ఉంది. సో ఈ అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఆ స్కామ్స్కి గురవుతున్నారు. నిజంగా చెప్పాలి, ఇప్పుడు మనము హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో ఉంటున్నాం కాబట్టి మనకు కొంచెం అవగాహన ఉండొచ్చు. రూరల్ ఏరియాస్లో ఇప్పుడు ఎవరైతే తెలియదు వాళ్ళు ఇప్పుడు లైక్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే అవగాహన ఉండదు. సో దీన్ని మనం ఓన్ అవేర్నెస్ తోటే మనం సాల్వ్ చేయగలుగుతాం. సో ఫ్రాడ్ కాల్స్ వచ్చినప్పుడు కంప్లీట్లీ మనం భయపడాల్సిన అవసరం లేదు. సో కంప్లీట్గా మనం మన దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదా వాటిని ఇగ్నోర్ చేయడం అనేది మనకు చాలా బెటర్. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక పర్సన్ నాకు కాల్ చేశారండి, కాల్ చేసి నేను మీద కేసు ఉంది, లేదా నువ్వు ఇంత అమౌంట్ కట్టు, లేకపోతే నువ్వు అమౌంట్ కట్టడానికి నేను ఒక లింక్ పంపిస్తాను, దాంట్లో క్లిక్ చేసి నీ పే చెయ్యు అని చెప్తారు. సో చెప్పినప్పుడు తెలియని వాళ్ళు ఏం చేస్తారు, సరే పంపించండి అని చెప్తే వాళ్ళు వాట్సాప్లోనో ఎక్కడనో మనకు టెక్స్ట్ మెసేజ్ త్రూ లింక్ పంపిస్తారు. లింక్ పంపించి ఆ లింక్ ఓపెన్ చేస్తే మనకు ఒక ట్రాన్సాక్షన్ పేజ్ లాగానే ఓపెన్ అవుతుంది. కంప్లీట్లీ ఒక ట్రాన్సాక్షన్ పేజే ఉంటుంది అక్కడ. సో అక్కడ మనం డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు మన డీటెయిల్స్ అనేవి హ్యాకర్ దగ్గరికి వెళ్ళిపోతాయండి. సో మనకి తెలియకుండానే మన బ్యాంక్లో నుంచి ఇప్పుడు మనం 5,000 పే చేసినా కూడా సో మనకు ల్యాక్స్ ఆఫ్ రూపీస్ కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇలాంటివి వాటి నుంచి మనం తప్పించుకోవాలంటే అవేర్నెస్ అనేది ఒకటే మనకి ఉంటుంది. అంటే కొన్ని నెట్వర్క్స్ అయితే ఈ అనానిమస్ కాల్స్ కానీ లేకపోతే ఫ్రాడ్ కాల్స్ కానీ డిటెక్ట్ చేస్తున్నాయి కొన్ని నెట్వర్క్స్. సో అవి డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతున్నాయి. అవి దాటుకొని వస్తే ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు మేజర్లీ చూసుకున్నట్టయితే జియో కానీ ఎయిర్టెల్ కానీ వీళ్ళు ఆల్రెడీ ఫ్రాడ్ డిటెక్షన్ చేస్తున్నారండి. సో అంటే ఇప్పుడు కంప్లీట్గా వాళ్ళు ఒకటే రోజు ఒక 100 కాల్స్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్న విషయాల మీద ఇప్పుడు ఫ్రాడ్ రిపోర్ట్ చేస్తారు కొంతమంది. ఇప్పుడు అవగాహన ఉన్న వాళ్ళు ఫ్రాడ్ రిపోర్ట్ చేస్తారు. సో వాటిని బేస్ చేసుకొని ఆల్రెడీ నెట్వర్క్ ప్రొవైడర్స్ అనేవి కట్ చేస్తున్నారు. సో అది దాటుకొని వస్తే మనం ఈ మెథడాలజీని ఫాలో కావాలండి. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కొన్ని డెలివరీ యాప్స్ లేదా కొన్ని షాపింగ్ యాప్స్ నుంచి వచ్చే కాల్స్ని కూడా ఈ నెట్వర్క్స్ ఫ్రాడ్ కాల్స్ అన్నట్లే చూపిస్తుంది. సో అలా చూసుకుంటే సంస్థలను కూడా నమ్మే ప్రాసెస్ లేదు అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏంటంటే సంస్థలు మేజర్లీ వాళ్ళు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారండి. వాళ్ళు డైరెక్ట్లీ ఒకటే నెంబర్ నుంచి మల్టిపుల్ కాల్స్ చేయడం వల్ల నెట్వర్క్ ప్రొవైడర్స్ ఏం చేస్తున్నారంటే ఇది ఫ్రాడ్ అనే
అనలైసిస్కి వచ్చి ఫ్రాడ్ అనేది చేస్తున్నారు అనమాట. మనకు అలా చూపిస్తుంది ఫ్రాడ్, ఇట్ ఈస్ బట్ ఫ్రాడ్. బేసికలీ ఇట్స్ ఫ్రమ్ సమ్ షాపింగ్ యాప్స్ నుంచి ఉంటుంది. అంటే మనం మాట్లాడిన తర్వాతనే డిసైడ్ కావాలండి అది ఏంటిది అన్నది. ఇప్పుడు వాళ్ళు మనకేమన్నా థ్రెటన్ చేస్తున్నారు అన్నప్పుడు మనం కట్ చేయడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. లేదు మనం భయపడి మనం అంతటా మనమే లొంగిపోతున్నాం అన్నమాట అక్కడ. సో టెక్స్ అకాడమీలో సైబర్ సెక్యూరిటీ అనేది చాలా అంటే కీ రోల్ పోషిస్తుంది. సో సైబర్ సెక్యూరిటీలో మనం టెక్స్ అకాడమీ తరపు నుంచి ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, అంటే లైక్ ఎలా ఉంటుంది, ఎన్ని డేస్ కోర్స్ ఉంటుంది, దానికి కావాల్సిన ప్రీ క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత కోర్స్ కంప్లీట్ చేసేసాక జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఎందుకంటే ప్రతి సంస్థలో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఈజ్ ప్లేయింగ్ మేజర్ రోల్. సో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటున్నాయి అండ్ మన టెక్స్ అకాడమీ నుంచి ప్లేస్మెంట్స్ ఎలా చేస్తున్నారు? సైబర్ సెక్యూరిటీ మన దగ్గర కోర్స్ వచ్చేసిందంటే 2.5 months కోర్స్ అండి. 2.5 months కోర్స్లో మనం కంప్లీట్గా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మొత్తం నేర్పిస్తామండి. ఇప్పుడు ఇక్కడ విషయం తెలుసుకుంటే మనం నా కరికులాన్ని 3 విభజించాం విభాగాలలో. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బేసిక్ లెవెల్, ఇంకోటి వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ అడ్వాన్స్ లెవెల్ అని చెప్పి 3 లెవెల్స్ కిందకి మనం డివైడ్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ బేసిక్ లెవెల్లో మనం వచ్చేసి ఏంటంటే లైనెక్స్ ఆర్కిటెక్చర్ గురించి నేర్పిస్తామండి. సో ఇప్పుడు కంపెనీస్లో వాళ్ళందరూ యూజ్ చేసేది డేటా స్టోర్ చేయడానికి సర్వర్స్ యూజ్ చేస్తారు. సో సర్వర్స్లో ఎలా మేనేజ్ చేయాలి, సర్వర్స్ని ఎలా హ్యాక్ చేయకుండా లైక్ హ్యాక్ కాకుండా ఎలా కాపాడాలన్న అంశం పైన మనము లైక్ సైబర్ సెక్యూరిటీలో లైక్ ఖాళీ లైనెక్స్ అనేది మనం నేర్పిస్తాము, లైనెక్స్ ఆర్కిటెక్చర్ గురించి. దాని తర్వాత నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్ని నేర్పిస్తాం. నెట్వర్కింగ్ కాన్సెప్ట్లో ఏంటంటే ఇప్పుడు హ్యాకర్ అనేవాడు డైరెక్ట్లీ కంపెనీకి వచ్చి హ్యాక్ చేయరు కదా. సో వాళ్ళు హ్యాక్ చేసేది నెట్వర్క్ త్రూ. సో నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్ని మనం కంప్లీట్గా నేర్పిస్తాం. సో ఎలా నెట్వర్క్లో డేటా ట్రావెల్ అవుతుంది, సో దాన్ని ఎలా మనం అనలైజ్ చేయగలుగుతాం, ఈ విషయాల గురించి మనం లైక్ టీచ్ చేయగలుగుతాం. సో దాని తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ అనేది ఉంటుంది. సో ఇంటర్మీడియట్ లెవెల్లో మనం ఏంటంటే సో కంప్లీట్లీ పెనెట్రేషన్ టెస్టింగ్ నేర్పిస్తాం. అంటే హ్యాకర్స్ ఎలా హ్యాక్ చేస్తారు, అంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే హ్యాకర్స్ ఎలా హ్యాక్ చేస్తారు, మనం ఎలా వల్నరబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేస్తారు, సో ఎలా హ్యాకింగ్ అనేది జరుగుతుంది రియల్ వరల్డ్ సినారియోస్లో, కంపెనీస్ని ఎలా హ్యాక్ చేస్తారు హ్యాకర్స్ అనే ప్రతి ఒక్క అంశాన్ని మనం ఇంటర్మీడియట్ లెవెల్లో నేర్పిస్తాం. అండ్ ఇంకోటి ఇంటర్మీడియట్ నుంచి అడ్వాన్స్ లెవెల్ అనేది ఒకటి ఉంటుంది. సో దాంట్లో మనం ఏంటంటే ఈ ఫ్రాడ్స్ని, ఈ స్కామ్స్ని ఇప్పుడు హ్యాకర్ ఎలా హ్యాక్ చేస్తున్నాడో దాన్ని ఎలా ఆపుతాం. సో దాన్ని ఎస్ఓసి అంటాం, సాక్ అనలిస్ట్ అంటాం. సో లైక్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అంటాం. దాంట్లో ఏంటంటే 24/7 కంపెనీస్ మానిటర్ చేస్తూ ఉంటాయి. సో వాళ్ళ కంపెనీలో ఏం జరుగుతుంది, ఇప్పుడు 100 ఎంప్లాయీస్ ఉన్నారంటే వాళ్ళ 100 ఎంప్లాయీస్ ల్యాప్టాప్స్లో ఏం జరుగుతుంది అన్నది ప్రతిదీ వాళ్ళు మానిటర్ చేస్తూ వాళ్ళ నెట్వర్క్ని మానిటర్ చేస్తూ ఎవరన్నా హ్యాకర్ అటాక్ చేయడానికి వస్తే వాటిని మనం డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ మన దగ్గర కీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదనంటే సో ఫస్ట్ మనకి లైక్ ఒక పర్సన్ని పట్టుకోవాలి అని అంటే ఇప్పుడు దొంగనే పట్టుకోవాలంటే పోలీస్ వాళ్ళు దొంగలాగానే ఆలోచిస్తారు. సో సైబర్ సెక్యూరిటీలో కూడా ఫస్ట్ దొంగతనం ఎలా చేయాలో తెలుసుకున్న తర్వాతనే మనం దొంగను ఆపగలుగుతాం. సో ఈ పర్స్పెక్టివ్ మీదనే మనం నేర్పిస్తామండి మొత్తం సైబర్ సెక్యూరిటీ అనేది. అంటే హ్యాకింగ్ చేయడము నేర్పిస్తాము, దాని తర్వాత దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి. మనం ఇప్పుడు స్టూడెంట్ వచ్చాడండి నా దగ్గరికి, సో వాళ్ళ మైండ్ సెట్ని మనం ఎలా చేస్తాము అని అంటే వాళ్ళు దాన్ని ఎథికల్గా యూజ్ చేయడానికే మనం ట్రైన్ చేస్తాం. సో దాన్ని మించి మనం గవర్నమెంట్ నామ్స్ని మించి మనం నేర్పియము. సో ఎక్కడ వరకు నేర్పియాలో అక్కడ వరకే నేర్పిస్తాము, గవర్నమెంట్ నామ్స్ని ఫాలో అవుతాము. వాళ్ళ మైండ్ సెట్స్ని కూడా ఎలా ట్యూన్ చేయాలన్నది దాని త్రూ కూడా మనం టీచ్ చేస్తామండి. సో ఇలా మనకి కంప్లీట్లీ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది మనకి టెక్స్ అకాడమీలో. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి జాబ్ ఆపర్చునిటీస్ సైబర్ సెక్యూరిటీలో మనకి ఇప్పుడు ప్రజెంట్లీ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. లైక్ మనకి జాబ్ ఆపర్చునిటీస్ బేసికల్లీ బేసిక్ శాలరీ వచ్చేసి 8 LPA నుంచి ప్యాకేజెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు 48 LPA. సో మనకి యూఎస్ కంట్రీస్లో లైక్ బయట దేశాల్లో కానీ మన కంట్రీలో అయినా కూడా 32-48 LPS ఇలా మనకి లైక్ ఫ్రెషర్స్ కూడా వస్తున్నాయి, లైక్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా వస్తున్నాయి. మన దగ్గర సైబర్ సెక్యూరిటీ ఎలా అంటే మీరు ఫ్రెషరే కానివ్వండి, ఎక్స్పీరియన్స్డ్ పర్సనే కానివ్వండి, మనం ప్రతిదీ ఇప్పుడు ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీ నేను సైబర్ సెక్యూరిటీకి షిఫ్ట్ అవుదాం అనుకున్నా కూడా మనం హెల్ప్ చేస్తామని మనం నేర్పిస్తాం. సో కంప్లీట్లీ నాట్ ఓన్లీ స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కూడా మనం సైబర్ సెక్యూరిటీ చెప్తాము. సో అలా మనకి టెక్స్ అకాడమీలో సైబర్ సెక్యూరిటీ అనేది ఉంటుందండి. సో అన్ని విభాగాలుగా నువ్వు నేర్పించి అండ్ ప్లేస్మెంట్స్ ఎలా చేపిస్తారు? సో ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్లీ 3 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. సో 3 months ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో మనం ఏంటంటే కంపెనీస్ కంప్లీట్లీ కంపెనీలో ఎలా వర్క్ ఫ్లో జరుగుతుంది. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అనేది బయట వేరే ఉంటుంది, కంపెనీస్లో వేరే ఉంటుంది. సో కంప్లీట్లీ మన క్లయింట్స్ ఉన్నారు. సో ఆ క్లయింట్స్ ప్రాజెక్ట్స్ మీదనే మన స్టూడెంట్స్ని కూర్చోబెట్టి సో వాళ్ళతోటి వర్క్ చేపిస్తామండి. మనకి ఒక ఉంటారు, ఇప్పుడు నేనే యాజ్ ఎ ట్రైనర్గా
నేను కూడా ఉంటాను అక్కడ. సో స్టూడెంట్స్ తోటి ప్రతిదీ ప్రాక్టికల్ చేపిస్తాం. సో వాళ్ళే కంపెనీకి క్లయింట్కి వర్క్ చేస్తారు, డైలీ మీటింగ్స్ ఉంటాయి మార్నింగ్ ఈవినింగ్. సో అలా 3 months మనం మొత్తం 3 monthsకి వాళ్ళకి కంప్లీట్లీ హ్యాకింగ్ రియల్ వరల్డ్ కంపెనీస్లో ఎలా జరుగుతుంది అన్నది నేర్పిస్తామండి. సో అలా ఏంటంటే ఇప్పుడు కంపెనీకి స్టూడెంట్ వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ డైరెక్ట్లీ నేను ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసిన అన్న వర్క్ ఎక్స్పీరియన్స్ని చెప్పగలుగుతారు. ఇప్పుడు బయట వేరే ఇన్స్టిట్యూట్స్ చూసుకుంటే అలా అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు రియల్ టైం ఎక్స్పోజర్ అనేది ఇవ్వరు. సో మన దగ్గర ఏంటంటే 90% మొత్తం ప్రాక్టికల్ ఉంటుంది, జస్ట్ 10% థియరిటికల్ చెప్తాం. అంటే కంప్లీట్లీ స్టూడెంట్ స్టార్టింగ్ డే నుంచే చేయడం స్టార్ట్ చేస్తాడన్నమాట ప్రాక్టికల్గా. సో చూసారు కదా, సైబర్ సెక్యూరిటీ అనేది ఇవాళ రేపు ఎంత అవసరమో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సైబర్ సెక్యూరిటీ అనేది సంస్థల్లో చాలా మేజర్ అండ్ కీ రోల్ పోషిస్తోంది ఇవాళ రేపు, సో దట్ మన ప్రొఫైల్స్ అన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉండడానికి. బట్ కమింగ్ టు ఇండివిజువల్స్, అంటే మన ఫోన్స్ కానీ బ్యాంక్ అకౌంట్స్ అంటే ఫైనాన్షియల్ ప్రాసెస్ కానీ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఇండివిజువల్ అవేర్గా ఉండాలని చెప్తున్నారు. సో టెక్స్ అకాడమీలో అయితే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి చాలా క్లియర్ కట్గా ఒక స్కెడ్యూల్ వైజ్గా ట్రైనింగ్ చేస్తున్నారు. అండ్ ఆఫ్టర్ ట్రైనింగ్ ప్రాక్టికల్గా కూడా ఎంతో క్లియర్గా ప్రాక్టికల్స్ కూడా, అంటే ప్రాక్టికల్ సెషన్ని కూడా వాళ్ళు క్లీన్గా అబ్జర్వ్ చేసి ప్రాక్టికల్లో కూడా బాగా ఇంటర్న్షిప్ చేసిన తర్వాత ప్లేస్మెంట్స్ కూడా క్లియర్ కట్గా చేపిస్తున్నారు. సో టెక్స్ అకాడమీలో అవైలబుల్ ఉన్న ఈ సైబర్ సెక్యూరిటీ అంటే కోర్స్ ఏదైతే ఉందో ఇవాళ రేపు చాలా టాప్ మోస్ట్గా ఉన్న సైబర్ సెక్యూరిటీ కోర్సెస్కి సంబంధించి టెక్స్ అకాడమీలో చాలా క్లియర్గా కోర్స్ డీటెయిల్స్ అండ్ ప్లేస్మెంట్ డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు గో విత్ సైబర్ సెక్యూరిటీ కోర్సెస్, అంటే నాట్ ఓన్లీ స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కాదు, ఆల్రెడీ ఉన్నవాళ్ళు అంటే వేరే వేరే పొజిషన్స్లో వేరే వేరే ప్రొఫెషనల్స్లో ఉన్న వాళ్ళకి కూడా సైబర్ సెక్యూరిటీలో మెళకువలు నేర్పించే అంశం అయితే టెక్స్ అకాడమీలో ఉంది. సో ఎవరైనా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా, ఎటువంటి కోర్సెస్ కావాలన్నా ఖచ్చితంగా మీరు టెక్స్ అకాడమీని సంప్రదించవచ్చు. టెక్స్ అకాడమీ గురించి మరిన్ని వివరాలు మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు టెక్స్ అకాడమీ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ హెడ్ శ్రీనాథ్ గారు. శ్రీనాథ్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. థ్యాంక్ యూ అండి. శ్రీనాథ్ గారు, మరి మీ మాటల్లో వినాలని ఉంది, టెక్స్ అకాడమీ అంటే ఏంటండి అసలు? టెక్స్ అకాడమీ వచ్చేసి ట్రాన్స్ఫరింగ్ ఎక్స్పర్ట్స్ నాలెడ్జ్ టు స్టూడెంట్స్ అండి. సో బేసికలీ టెక్స్ అకాడమీ వచ్చేసి కపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించిన సంస్థ. గత 14 సంవత్సరాలుగా 8 పైగా బ్రాంచ్లతో 4 పైగా రాష్ట్రాల్లో 50,000కు పైగా విద్యార్థులు మా దగ్గర ట్రైన్ అయ్యి వివిధ ఐటీ రంగాల్లో రాణిస్తున్నారు. సో టెక్స్ అకాడమీ వచ్చేసి మనకి అఫీషియల్ ట్రైనింగ్ పార్ట్నర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఐఐటి మద్రాస్, ఐఐటి పాట్నా మరియు ఐఐటి పలక్కాడ్. అండ్ టెక్స్ అకాడమీ వచ్చేసి నాలెడ్జ్ పార్ట్నర్ ఆఫ్ లింక్డ్ఇన్ లెర్నింగ్. శ్రీనాథ్ గారు, మరి చాలామంది స్టూడెంట్స్ మీ అకాడమీకి వస్తారు, నేర్చుకుని వెళ్తారు. అయితే అసలు ఏమీ తెలియని వాళ్ళు, అంటే అసలు ఐటీ సెక్టర్తో సంబంధం లేని వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి నేర్చుకుని మంచి జాబ్ సంపాదించాలి అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది శ్రీనాథ్ గారు? ఇది అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదండి. 100% మీరు అడిగిన క్వశ్చన్. సో మామూలుగా బేసిక్ ఎలా ఉంటుందంటే ఎఫర్ట్స్ పెట్టాలంటారు స్టూడెంట్స్. ఎగ్జాక్ట్లీ అండి. సో మామూలుగా ఎలా ఉంటుందంటే ఒక స్టూడెంట్ మన అకాడమీకి వచ్చినప్పుడు ఏంటంటే ముందుగా వాళ్ళకి కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్గా కెరియర్ గైడెన్స్ అంటే ఎలా ఉంటుందంటే అండి, ఆల్రెడీ స్టూడెంట్ విజిట్ అయ్యేటప్పుడే సో నేను పలానా కోర్స్ నేర్చుకోవాలి అని చెప్పి రావడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్లో చెప్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మా అంకుల్ చెప్పాడనో మా ఫ్రెండ్ చెప్పాడనో అని చెప్పి మేము పలానా కోర్స్ నేర్చుకోవాలని చెప్పి వాళ్ళు వస్తారు. సో అలా వచ్చినప్పుడు మేమేం చేస్తామంటే ఫస్ట్ ఆ స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకుంటామండి. ఆయన పేరేంటిది, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఆయన గోల్స్ ఏంటిది. సో ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత సో మా కెరియర్ గైడెన్స్ టీమ్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఫ్రీ కెరియర్ గైడెన్స్ సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గ కోర్సు మా వాళ్ళు సజెస్ట్ చేస్తారండి. పాయింట్ నెంబర్ 1, కోర్స్ అనేది సజెస్ట్ అయిన తర్వాత మెల్లగా క్లాస్ రూమ్లోకి స్టూడెంట్ అనేది ఎంటర్ అవుతాడు. సో వన్స్ స్టూడెంట్ ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళారండి. సో ప్రతి స్టూడెంట్ ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు కాబట్టి స్టూడెంట్ క్లాస్ రూమ్కి ఎంటర్ అవ్వగానే ఒక 1 వీక్ ఇంట్రడక్షన్ అండ్ ఎంగేజ్మెంట్ సెషన్స్ అనేవి ఉంటాయి. సో ఇంట్రడక్షన్ అండ్ ఎంగేజ్మెంట్ సెషన్స్ వల్ల స్టూడెంట్స్కి ఎలా యూజ్ అవుతుందంటే ఫస్ట్ ఫెసిలిటేటర్ స్టూడెంట్ని అర్థం చేసుకుంటాడు. కరెక్ట్. సో స్టూడెంట్ ఫెసిలిటేటర్ని అర్థం చేసుకుంటాడు. సో ఈ 1 వీక్ ట్రావెల్ అయిన తర్వాత మెల్లిగా దే విల్ బి మూవింగ్ ఇన్ టు సబ్జెక్ట్. సో దీంతో పాటు ఏంటంటే 6 డేస్లో 5 డేస్ వాళ్ళకి టెక్నికల్ ట్రైనింగ్ ఉంటుందండి. సో దీంతో పాటు ఎవ్రీ సాటర్డే దే విల్ బీ హ్యావింగ్ ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్. సో ఎలా ఉంటుందంటే ట్రైనింగ్తో పాటు ఈ రోజులలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. చాలా అండి.
సో సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ప్రాపర్గా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉంటేనే మనం ప్రాపర్గా ఇంటర్వ్యూలో క్రాక్ చేయగలుగుతాం. సో అట్ ద సేమ్ టైం మనకి ట్రైనింగ్ అవుతుందండి, ట్రైనింగ్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎవ్రీడే మన బ్రాంచ్లో 2 to 3 hours ల్యాబ్ యాక్సెస్ ఉంటుంది. సో స్టూడెంట్ కెన్ క్యారీ దేర్ ఓన్ ల్యాప్టాప్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ల్యాబ్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి డెస్క్టాప్లో స్టూడెంట్ కూర్చొని ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళకి డౌట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మేము ప్రతి సెషన్ చెప్పేటప్పుడు ఆ సెషన్ అనేది లైవ్లో రికార్డ్ అవుతుందండి. ఈ రికార్డ్ అయిన సెషన్స్ స్టూడెంట్ టెక్స్ అకాడమీ మొబైల్ అప్లికేషన్ ద్వారా చూసుకోవచ్చు. సో వాళ్ళ ల్యాబ్లో కూర్చొని ఆ క్లాస్ మళ్ళీ రిహార్సల్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు కూడా ఎవ్రీ అవర్కి ఒకసారి ట్రైనర్ ల్యాబ్స్కి వస్తారండి. సో వీళ్ళ డౌట్స్ ఏమన్నా ఉన్నా నోట్ చేసుకొని డైరెక్ట్ అక్కడి నుంచే ఆ ఫెసిలిటేటర్ వచ్చినప్పుడు అక్కడి నుంచే డౌట్స్ అనేవి క్లియర్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రాసెస్ చూసారండి మీరు. సో ఫస్ట్ అనేది జాయినింగ్ ప్రాసెస్ అండి, నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాక్టీస్. సో ఈ 4 అయ్యాయి. సో ఈ 4 అయిన తర్వాత స్టూడెంట్ జర్నీ ఎలా ఉంటుందంటే అండి, ఒక 90% కోర్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్కి ఎక్స్క్లూజివ్లీ టెక్స్ అకాడమీ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ రెడీనెస్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, విచ్ ఈస్ కాల్డ్ PRP. సో టెక్స్ అకాడమీ హైరింగ్ పార్ట్నర్స్ వచ్చేసి మనకి టెన్సార్ గ్లోబల్ స్టాఫింగ్ మరియు ఫాల్కన్ స్టాఫింగ్ తోటి మేము ఆల్రెడీ కొలాబరేట్ అయ్యాం. సో ఈ వీళ్ళు ఏం చేస్తారంటండి, ఒక 1 week ఫుల్ ఫ్లెడ్జెడ్గా స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తారు. దేనిపైన? ప్లేస్మెంట్ రెడీనెస్ ప్రోగ్రామ్ పైన. సో ఈ 1 weekలో మేము కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే అండి, రెజ్యూమ్ బిల్డింగ్ కానివ్వండి, అండ్ వాళ్ళ కమ్యూనికేషన్ చెక్ చేయడం కానివ్వండి, అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైము జాబ్ పోర్టల్స్లో వాళ్ళు జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలనే దాని మీద కూడా సెషన్స్ ఉంటాయి. సో ఈ 1 week సెషన్స్ అయిపోయిన తర్వాత స్టూడెంట్కి ఒక 5 months అనేది కంప్లీట్ అవుతుంది ఇక్కడికి. అండ్ నెక్స్ట్ ఏంటంటే అండి, వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కల్పిస్తాం. ప్రతి స్టూడెంట్కి ఒక IT కంపెనీకి పంపించి రియల్ టైమ్ ఎక్స్పోజర్ అనేది మనం స్టూడెంట్స్కి కల్పిస్తాం. ఎగ్జాంపుల్ రియల్ టైమ్ ఎక్స్పోజర్ అంటే ఎలా ఉంటుందంటండి, ఎగ్జాంపుల్ నేను ఒక డేటా సైంటిస్ట్ని. డేటా సైంటిస్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒక IT కంపెనీలో ఏముంటాయి అనేది మీరు ఇక్కడే నేర్చుకుంటారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే అండి, స్టూడెంట్కి ఒక IT కంపెనీకి వెళ్ళినప్పుడు తన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తను ముందే తెలుసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ప్రాసెస్ అండి మనకి. సో ఈ ప్రాసెస్లో మనకి జరుగుతుంది ట్రైనింగ్ అనేది. అండ్ ఫైనల్లీ స్టూడెంట్ విల్ బి గెటింగ్ ప్లేస్ ఫ్రమ్ అవర్ కన్సర్న్ డిపార్ట్మెంట్, ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా స్టూడెంట్ ప్లేస్ అవ్వడం జరుగుతుంది. అండ్ టెక్స్ అకాడమీ విల్ బి హ్యావింగ్ ఏ సపరేట్ జాబ్ పోర్టల్. సో మనకు సపరేట్గా జాబ్ పోర్టల్ ఉంటుంది. మన ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ రెగ్యులర్గా ప్రతి IT కంపెనీని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సో మన స్టూడెంట్స్కి రిక్వైర్మెంట్ తగ్గట్టు ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మన జాబ్ పోర్టల్లో పెట్టడం జరుగుతుంది. స్టూడెంట్స్ అక్కడి నుంచే జాబ్స్ అప్లై చేసుకోవచ్చండి. శ్రీనాథ్ గారు, టెక్స్ అకాడమీ ఏం చేస్తుంది ఒక స్టూడెంట్ వచ్చాక అనేది చాలా చక్కగా వివరించారు. అయితే IT కోర్సెస్లో ఏ కోర్సెస్ చేస్తే మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయని మీరు చెప్తారు? సో ఇప్పుడు మా దగ్గర 50కి పైగా కోర్సెస్ ఉన్నాయండి. అండ్ దీంతో పాటు ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ కోర్సెస్ వచ్చేసి మనకి పైథాన్ కానివ్వండి, జావా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, వెబ్ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే మనకి ఫుల్ స్టాక్ పైథాన్, ఫుల్ స్టాక్ జావా, క్లౌడ్ కంప్యూటింగ్ అండి, AWS, డెవాప్స్, అజ్యూర్ కానివ్వండి, మనకి మెడికల్ కోడింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ మనకి ట్రెండింగ్ కోర్సెస్ అండి. ఓకే, మరి మీరు IITతో కొలాబరేట్ అయ్యారని చెప్పారు. అంటే దీని వలన స్టూడెంట్స్కి ఏంటి లాభం అండి? ఓకే, సో టెక్స్ అకాడమీ ఈజ్ ద అఫీషియల్ ట్రైనింగ్ పార్ట్నర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ అండి, IIT మద్రాస్, IIT పాట్నా అండ్ IIT పాలక్కాడ్. సో స్టూడెంట్స్కి మనం ఏం చేస్తామంటే అండి, మన దగ్గర స్టూడెంట్ జాయిన్ అవుతే మనకి IIT నుంచి కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. సో IIT నుంచి బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళకి IIT గెస్ట్ లెక్చర్స్ కానివ్వండి, వాళ్ళకి IIT సర్టిఫికేషన్ కానివ్వండి, సో ఈ బెనిఫిట్స్ వాళ్ళకి రావడం జరుగుతుంది. ఒక పిల్లాడికి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్తో పాటు IIT సర్టిఫికేషన్ ఉండడం వల్ల తన రెజ్యూమ్కి వెయిటేజ్ అనేది పెరుగుతుంది. కరెక్ట్ అండి. అయితే మీ దగ్గర IT కోర్సెస్ చేసిన వాళ్ళకి ఎవరన్నా జాబ్ అంటే ప్యాకేజ్ చూసుకుంటామండి. కాబట్టి మీ దగ్గర IT కోర్స్ చేసిన వాళ్ళకి జాబ్లో ప్యాకేజెస్ అయితే ఎలా ఉన్నాయని చెప్తారు? సో బేసిక్గా జాబ్ కంటే ముందు నేను ఒకటి చెప్తానండి, ఆపర్చునిటీ క్రాక్ చేయడం అనేది మార్కెట్లో చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ రాదండి, వచ్చిన ఆపర్చునిటీని ప్రతి పిల్లాడు యూజ్ చేసుకోవాలి. సో మై సజెషన్ టు ఎవ్రీ స్టూడెంట్, సో ఆ వచ్చిన ఆపర్చునిటీతో పాటు మీకు మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు IT రంగంలో చూసుకుంటే అండి మనకి లక్షల్లో ఉన్నాయండి జీతాలు.
అండ్ ఒక ఫ్రెషర్ స్టూడెంట్కి వచ్చేసి బేసిక్ ప్యాకేజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 2.4 ల్యాక్స్ నుంచి మనకి 70 ల్యాక్స్ వరకు సంపాదించుకునే ఆప్షన్ స్టూడెంట్స్కి ఉంటుందండి ప్రజెంట్. శ్రీనాథ్ గారు, మనం ఎవ్రీ 2-3 ఇయర్స్కి చూస్తే అండి మార్కెట్లో కోర్సెస్ ట్రెండింగ్ మారిపోతూ ఉంటుంది. Exactly. మరి అప్పుడు టెక్స్ అకాడమీ ఏం చేస్తుంది, స్టూడెంట్స్కి ఎలాంటి సలహా ఇస్తారండి మీరు? ఎస్, సో మార్కెట్ పరంగా చూసుకుంటే అండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన టెక్స్ అకాడమీలో ఒక పిల్లాడు వచ్చి మన దగ్గర ఒక కోర్సుకు జాయిన్ అయ్యాడు, ఒక జావా అనే కోర్సుకు జాయిన్ అయ్యాడు. ఒక 45 డేస్ ఆర్ 50 డేస్ తర్వాత తనకు ఒక ఉద్యోగం అనేది వచ్చింది, తను ఒక ఐటీ కంపెనీలో రాణిస్తున్నాడు ప్రజెంట్. సో తనున్న ప్రజెంట్ ఐటీ కంపెనీలో వేరే డొమైన్కి సంబంధించిన జాబ్ నీడ్ ఉన్నప్పుడు తను మళ్ళీ రిటర్న్ బ్యాక్ టెక్స్ అకాడమీకి వచ్చి అప్ టు 2 ఇయర్స్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఆ కోర్స్ అనేది నేర్చుకోవచ్చండి. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే అండి, మెయిన్గా టెక్స్ అకాడమీలో ఒక కోర్సుకి ఎన్రోల్ అయ్యారంటే అప్ టు 2 ఇయర్స్ వరకు మీరు అన్లిమిటెడ్ కోర్సెస్ అనేది నేర్చుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం టెక్స్ అకాడమీ వచ్చేసండి మనకి లింక్డ్ ఇన్ లెర్నింగ్తో నాలెడ్జ్ పార్ట్నర్ అనమాట. సో అమాంగ్ టాప్ యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే టెక్స్ అకాడమీ ఈజ్ ద నాలెడ్జ్ పార్ట్నర్ ఆఫ్ లింక్డ్ ఇన్. సో ఈ లింక్డ్ ఇన్ ద్వారా ఏంటంటే పిల్లలకి మరింత అవగాహన, కోర్సెస్ నేర్చుకోవచ్చు, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి దాంట్లో ఏఐ మాక్ ఇంటర్వ్యూ అనే ఆప్షన్ ఉంటుందండి. పెద్ద పెద్ద టాప్ ఎంఎన్సీస్లో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది దాని ద్వారా నేర్చుకోవచ్చు. అండ్ దే కెన్ గెట్ ద సర్టిఫికేషన్ ఫ్రమ్ గిట్ హబ్, అమెజాన్ కానివ్వండి, డాకర్ నుంచి సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు పిల్లలు. ఓకే, వెరీ నైస్ అండి, వెరీ నైస్ శ్రీనాథ్ గారు. శ్రీనాథ్ గారు, అంతా బాగుంది, కోర్సెస్ బాగున్నాయి, కొలాబరేషన్ బాగుంది, అన్నీ చక్కగా చెప్పారు. కాకపోతే ఫీ విషయంలో కూడా ప్రతి ఒక్క పేరెంట్స్కి ఎంత ఉంటుందా ఫీ అన్నది ఒక డౌట్ ఉంటుంది, అది ఏమైనా క్లారిఫై చేస్తారా? సో మన దగ్గర ఉన్న ప్రతి కోర్సుకి అఫోర్డబుల్ ప్రైజెసే ఉంటాయండి, విచ్ ఇస్ నామినల్ ఛార్జెస్. సో యూ విల్ బీ సాటిస్ఫైడ్ విత్ అవర్ ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ ఆర్ ఎక్స్పర్ట్ ట్రైనర్స్ ఉంటారు కాబట్టి మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉంటుంది. అండ్ వీ హ్యావ్ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అనేది ఉంటుందండి. సో పిల్లలు ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ బేసిస్లో వాళ్ళు ఫీ కూడా పే చేయొచ్చు. శ్రీనాథ్ గారు, మరి ఫైనల్గా స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మీరు ఎలాంటి సలహా ఇస్తారు, ఏం చెప్తారండి? ఎస్, సో స్టూడెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే టెక్స్ అకాడమీలో మీకు 8 పైగా బ్రాంచులు ఉంటాయి. సో హైదరాబాద్లో 7 బ్రాంచెస్ ఉంటాయండి మనకి. అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, హైటెక్ సిటీ, కుకట్పల్లి, సికింద్రాబాద్, మెహందీపట్నం, కోంపల్లి, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వైజాగ్ అండి. అండ్ కర్ణాటక స్టేట్లో మనకి బెంగళూరు బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఏ బ్రాంచ్ కన్నా విజిట్ అవ్వండి, ఫ్రీ కెరియర్ గైడెన్స్ మీరు తీసుకోవచ్చు. ఏ బ్రాంచ్ కన్నా వెళ్ళచ్చు. మీరు రాలేని పరిస్థితి ఉన్నా మీకు డైరెక్ట్ మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందండి, 1800-120-4748 అనే నెంబర్కి మీరు కాల్ చేసి ఫ్రీ కెరియర్ గైడెన్స్ అనేది మీరు తీసుకోవచ్చు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే టెక్స్ అకాడమీలో ప్రతి విద్యార్థికి సరైన స్కిల్స్ ఇచ్చి వాళ్ళని కెరియర్ దిశగా ముందుకు నడిపించడం మా యొక్క విజన్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్ గారు. చాలా చక్కగా టెక్స్ అకాడమీలో ఏ కోర్సెస్ ఇస్తారు, ఎవరితో కొలాబరేట్ అయ్యారు, ఎంత మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అలాగే ప్యాకేజెస్ వివరాలు అన్నీ చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.